దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంను ధ్యానము చేద్దాము. యేసుక్రీస్తు దేవుడే, యేసుక్రీస్తు భూమి మీద అవతరించినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి దేవుడే అని మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అని నిరూపించుటకు మరికొన్ని అంశాలను గురించి మనము ధ్యానం చేసి ఆయన ఏ విధంగా దేవుడు అవుతారు అనేటటువంటి విషయాలని నేర్చుకుందాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 38 వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ ఒక సంఘటన జరిగి ఉంది. ఏంటి ఆ సంఘటన అంటే, యూదులు ఒకసారి యేసుక్రీస్తు చుట్టూ పోగై అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారంటే, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుము, స్పష్టముగా చెప్పు, స్పెసిఫిక్గా చెప్పు, నీవు క్రీస్తువేనా? మేము ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సయ్యా నీవేనా? మేము ఎదురు చూస్తూ ఉన్నటువంటి అభిషక్తుడు నీవేనా అని వారు అడుగుతూ ఉన్నారు. అయితే యేసు వారితో ఏమంటున్నారంటే, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు అనేను. అప్పుడు యూదులు ఆయనను కొట్టవలనని రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు ఏ క్రియల నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురనెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఇలా నీవు దేవుడనని చెప్పుకొనుచు దేవదూషణ చేస్తున్నావు కనుక రాళ్లతో కొట్టుదుము అని మాట్లాడారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం గమనించినప్పుడు యూదులు అడుగుతూ ఉన్నారు. ఎవరిని? యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి చుట్టూ పోగయ్యారంట. యేసు ప్రభువు చుట్టూ పోగయ్యి ఆయన చుట్టూ గుమ్ముగూడి అందరూ ఒకేసారిగా వచ్చేసారు. అంటూ ఉన్నారు, యేసు నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పు, క్లియర్గా చెప్పు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నేను చెప్పాను. ఏమని చెప్పాను? క్రీస్తును నేనే అని చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మరు అని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భంలో చూసినట్లయితే యూదులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే రాళ్ళు పట్టుకున్నారు. ఈ రాళ్లతో యేసు ప్రభు వారిని కొట్టడానికి, ఆయన మీదికి రాళ్ళు విసరడానికి వారందరూ కూడా రాళ్ళు చేత పట్టుకున్నారు. ఆయన్ని కొట్టబోతూ ఉన్నారు రాళ్లతో. అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు, ఏ క్రియల నిమిత్తం, నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను కొడుతున్నారు, నన్ను కొట్టబోతూ ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు యూదులు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు మంచి క్రియలు చేశావని కొట్టడం లేదు, నీవు అద్భుతాలు చేశావని మేము కొట్టడం లేదు, కానీ ఎందుకు కొడుతున్నాము అంటే, నీవు మనుష్యుడవై ఉండియో దేవుడనని చెప్పుకొనుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యూదులు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, నువ్వు మనిషివి, కానీ ఏమని చెప్పుకుంటున్నావు? దేవుడనని చెప్పుకుంటున్నావు. అంటే యూదుల దృష్టిలో, ఇశ్రాయేలీల వంశస్థుల దృష్టిలో మెస్సయ్య అనగా, అభిషక్తుడు అనగా, క్రీస్తు అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు అని వారి అర్థం.
ఈ రోజున తర్జుమాలు అనేకమైనటువంటి జరిగి ఉండవచ్చు, కానీ క్రీస్తు అనగా యూదుల దృష్టిలో ఏమిటి అంటే, అర్థం ఏమిటి అంటే దేవుడు అని అర్థం. అందుకే వారేమని అడుగుతున్నారు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పు, నువ్వు మెస్సయ్యావైతే, నీవు దేవుని అయితే మాతో స్పష్టముగా చెప్పు అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు వారు, నేను స్పష్టంగానే చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మరు అని చెప్పి అన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే రాళ్ళు పట్టుకుని ప్రభువుని కొట్టబోయారు. అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ఎందుకు కొడుతున్నారు నన్ను? నేను ఏ చెడ్డ పని చేశానని నన్ను కొడుతున్నారు అంటే, నువ్వు చెడ్డ పని చేసావని మేము కొట్టడం లేదు, నువ్వు చేసినటువంటి మంచి కార్యములను బట్టి మేము కొట్టడం లేదు, కానీ నువ్వేం చెప్తున్నావు అంటే, నువ్వు మనిషివై ఉండి, నీవు మనిషిగా ఉన్నావు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా ఇదే పొరపాటు పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు అని భావిస్తున్నారు. నిజమే, ఆయన మనిషిగా వచ్చాడు, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనిపించాడు, కానీ ఆయన మనుష్యుడు కాదు అనే విషయాన్ని మనం స్పష్టముగా తెలుసుకోవాలి. ఆయన ఆకారమందు మనుషుల పోలికలో పుట్టాడు, కానీ ఆయన మనిషి కాదు. కారణం ఏంటంటే, ఒక మనిషి జన్మించాలి అంటే తల్లి తండ్రి ఇద్దరూ అవసరమవుతుంది. తల్లిదండ్రుల నుంచి సంతానం వస్తుంది, కానీ దేవుడు ఈ లోకములో శరీరధారిగా జన్మించుటకు ఆయన తల్లిదండ్రుల నుంచి పుట్టలేదు, కానీ ఆయన కేవలం తల్లి ద్వారా ఈ లోకంలో జన్మించాడు. ఆయన వంశావళి లేనటువంటి వాడు, వంశావళి లేదు, తండ్రి అవసరత లేకుండానే కేవలం తల్లి ద్వారా జన్మించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన్ని కేవలం నరునిగా మాత్రమే చూడవద్దు. ఆయన నరునిగా జన్మించాడు, ఆయన నరునిగా అవతరించాడు. కారణం, మానవుల యొక్క పాపములను తీసివేయడకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ అంతేకాని ఆయన మన వంటి నరుడు మాత్రం కాదు. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, మనలాంటి మానవుడు కాదు. అందుకే ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పి అంటున్నాడు. నాలో పాపం ఉందని చెప్పండి ఎవరైనా అంటే, ఎవరు ఆయనలో ఉన్న పాపమును చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని వాక్యము తెలియచేస్తుంది. ఆయనలో ఏ పాపము ఎవరు కూడా కనుగొనలేకపోయారు, ఆయనలో ఏ నేరము ఎవరు కనుగొనలేకపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యూదులు అంటూ ఉన్నారు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు. నేను క్రీస్తునే, నేను చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మరు. అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నటువంటి మాట, ఇదిగో మేము మిమ్మల్ని నేను రాళ్లతో కొట్టాలనుకుంటూ ఉన్నాం అంటే, ఏ క్రియల చేత, ఎందుచేత నన్ను రాళ్లతో కొట్టాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు సమాధానంగా అంటున్నారు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు పొరపాటు పడుతూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మి వాక్యము తెలిసినటువంటి అనేక మంది తొట్రుపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నారు, సియోనులో నేను అడ్డురాతిని స్థాపించుదును, సియోనులో నేను అడ్డురాతిని స్థాపిస్తాను అని దేవుడు చెప్పారు. ఇది అనేకులకు అడ్డుబండగా ఉంటుందని దేవుడు చెప్పారు. అవును, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు తన ప్రజల దగ్గరికి, తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరు ఆయనను అంగీకరించలేదు. వారందరూ కూడా ఆయన్ను తృణీకరించారు. ఈ రోజున ఇంకా అనేక మంది పడిపోతూ ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే, ఆయన కేవలం మనుష్యుడు మాత్రమే అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ యూదులు చెప్తున్నారు, వాళ్ళ మాటలలో స్పష్టంగా తెలుస్తుంది. ఏమని చెప్తున్నారంటే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నా. అంటే వాళ్ళ దృష్టిలో క్రీస్తు అంటే అర్థం ఏమిటి అంటే,
అభిషిక్తుడు అని మాత్రమే కాదు, అభిషిక్తుడు అంటే కేవలం దేవుడు మాత్రమే అభిషిక్తుడు. కాబట్టి నీవు మనిషివై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు, కాబట్టి నీవు దేవదూషణ చేస్తున్నావు. నువ్వు మనిషిగా ఉండి కూడా నేను దేవుడినని చెప్పుకుంటున్నావు. అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి యూదులు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఒక మాటని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో చూసినట్లయితే ఇక్కడ ఒక మాటని నేను ఇంగ్లీష్లో చదివి వినిపించాలనుకుంటున్నాను. వీఆర్ నాట్ స్టోనింగ్ యూ ఫర్ ఎనీ గుడ్ వర్క్. జాగ్రత్తగా వినండి. వీఆర్ నాట్ స్టోనింగ్ యూ ఫర్ ఎనీ గుడ్ వర్క్. నీవు చేసినటువంటి మంచి పనులను బట్టి మేము నీ మీదకి రాళ్ళు వేయటం లేదు, కానీ దే రిప్లాయిడ్ బట్ ఫర్ బ్లాస్ఫమీ. దేవదూషణ చేస్తూ ఉన్నావు. ఏమని దేవదూషణ చేస్తూ ఉన్నావు అంటే, బికాస్ యు ఏ మెర్ మ్యాన్, నీవు మనిషివి, క్లైమ్ టు బి గాడ్, నీవు మనుష్యుడు అయ్యుండి కూడా దేవుడునని చెప్పుకుంటున్నావు. అందుకే మేము నిన్ను కొట్టాలనుకుంటున్నాం రాళ్లతో అంటూ ఉన్నారు. అంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు అని మనందరికీ తెలుసు, కానీ అభిషిక్తుడు ఎవరు అంటే కేవలం దేవుడు మాత్రమే అభిషిక్తుడు. అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. అందుకే పౌలు ఏమని వాదించాడంటే, యేసే క్రీస్తై ఉన్నాడు. ఇదిగో యేసే క్రీస్తు అంటే దేవుడై ఉన్నాడని ఆ రోజున యూదులతో వాదించాడు. అనేకమైనటువంటి ఉదాహరణలు, అనేకమైనటువంటి లేఖన భాగాలు వారికి చూపించి వారితో తర్కించాడు, వాదించి యేసే క్రీస్తు అంటే యేసే దేవుడు అని చెప్పాడు. ఇది అపోస్తలుల బోధ, అపోస్తలునైనటువంటి పౌలు చెప్పినటువంటి బోధ. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మాలి అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. చాలామందికి ఈరోజు క్రైస్తవులకి క్రీస్తు అంటే అభిషిక్తుడు అని మాత్రమే తెలుసు, కానీ యూదుల యొక్క భావాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, క్రీస్తువా నువ్వు అంటే, ఎస్ నేను క్రీస్తునని చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పేసి అంటే, వాళ్ళందరూ రాళ్లతో కొట్టబోతున్నప్పుడు ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటూ ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు, యేసుప్రభు వారు అడిగినప్పుడు వారు చెప్తూ ఉన్నటువంటి మాట, నీవు మనుష్యుడివై ఉండి కూడా దేవుడునని చెప్పుకొనుచున్నావు. అంటే చాలామంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, యేసుప్రభు వారు ఎక్కడన్నా నేను దేవుడని చెప్పుకున్నాడా? ఎస్, ఎక్కడ చెప్పుకున్నాడు. ఏమని చెప్పారు అంటే, నేను క్రీస్తునే, నేను అభిషిక్తుడిని అని చెబుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకొక మాటను జ్ఞాపకం చేసి మనము పత్రిక స్థానం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని రాస్తుంది. హృదయాల్లో ఎవరిని ప్రతిష్ఠించాలి? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి అని చెప్పి రాసుంది. అదే మాటని ఇంగ్లీష్లో నుంచి కూడా ఒకసారి చదువుకుందాము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తున్నాను, చూడండి. బట్ శాంటిఫై ది లార్డ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్. ఇక్కడ ఏమనుంది? ది లార్డ్. ఏ లార్డ్ అని? LORD లార్డ్, పెద్దక్షరాల్లో కాదు. చాలామంది అంటారు LORD లార్డ్ అని పెద్దక్షరాల్లో ఉంటే
తండ్రి అయినటువంటి యెహోవా దేవుని గురించి ఎల్ఓఆర్డి లార్డ్ అని చిన్న అక్షరాల్లో ఉంటే అది యేసు ప్రభువుని గురించి. కాబట్టి పెద్ద అక్షరాలుగా ఉన్నటువంటి యెహోవా దేవుడు వేరుగా ఉన్నారు, ఇదిగో చిన్న అక్షరాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నారని చెప్పేటటువంటి దుర్బోధలు చేసేటటువంటి కొంతమంది ఉన్నారు. అందుకే దేవుడు అన్నీ స్పష్టంగా రాయించి పెట్టారు. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, బట్ శాంక్టిఫై ది లార్డ్ గాడ్. ఆ లార్డే, ఏ లార్డ్? ఎల్ఓఆర్డి లార్డ్. దేవుడు ప్రభువుగా నియమించినటువంటి యేసుక్రీస్తు, చిన్న అక్షరాల్లో రాయబడినటువంటి లార్డ్ ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు వారిని గురించే గాడ్ అని కూడా రాసి ఉంది. గాడ్ అని కూడా రాస్తుంది. బట్ శాంక్టిఫై ది లార్డ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ బీ రెడీ ఆల్వేస్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు ఎవ్రీ మ్యాన్ దట్ ఆస్క్స్ యూ ఎ రీజన్ ఆఫ్ ది హోప్ దట్ ఈజ్ ఇన్ యూ విత్ మీక్నెస్ అండ్ ఫియర్. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి ఈ పత్రికలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీలో ఉన్న నిరీక్షణను గురించి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించమని రాసింది. క్రీస్తును ప్రభువుగా అనేటటువంటి మాట ఇంగ్లీష్ భాషలో చూసినప్పుడు ఇక్కడ ఏమనుందంటే ది లార్డ్ గాడ్ అని ఉంది. క్రీస్తుని ప్రభువుగా అని ఉంది. ప్రభువుగా అనేటటువంటి పదానికి లార్డ్ తీసుకుంటే, క్రీస్తు అనేటటువంటి మాటకి ఇంగ్లీష్లో రాయబడినటువంటి పదము ఏంటి అంటే గాడ్ అని రాయబడి ఉంది. అంటే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా, అపోస్తలుడైనటువంటి దేవుని శిష్యుడైనటువంటి పేతురు కూడా నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నాడు, క్రీస్తును ప్రభువుగా మీ హృదయముల యందు ప్రతిష్ఠించండి. అంటే క్రీస్తు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే మెస్సయా అని, అలాగే అభిషక్తుడు అని. అలాగే అభిషక్తుడు ఎవరు అంటే దేవుడు అని స్పష్టముగా రాశారు. కాబట్టి మీ హృదయముల యందు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి అంటే క్రీస్తును దేవునిగా ప్రతిష్ఠించుకోమని పౌలు గారు చెప్తూ ఉన్నారు, పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఈ రకంగా అపోస్తలులు అందరూ కూడా ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు నరునిగా అవతరించినటువంటి దేవుడే అని స్పష్టముగా చెప్తూ ఉన్నారు. అక్కడ యూదులు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, నువ్వు దేవుడు అయి ఉండి ఏమని చెప్పుకుంటున్నావు? నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకుంటున్నావు. ఇంగ్లీష్లో ఆ మాట చక్కగా రాయబడి ఉంది, బికాజ్ యు ఏ మెర్ మ్యాన్. నువ్వు మనిషివై ఉండి క్లైమ్ టు బి గాడ్, దేవుడినని చెప్పుకుంటున్నావు. ఏమండి, యేసు ప్రభు వారు ఎప్పుడన్నా దేవుడినని చెప్పుకున్నాడా అంటే చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడంటే నీవు క్రీస్తువా అంటే నేను క్రీస్తునని మీకు అనేకమైన సార్లు చెప్పాను, స్పష్టముగా చెప్పినా కూడా మీరు నన్ను నమ్మరు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుల యొక్క బోధ నుంచి మనము గ్రహించవలసింది ఏంటి అంటే క్రీస్తు అని చెప్పబడిన చోట గాడ్ అనే పదం వాడబడింది. క్రైస్ట్ అని మాత్రమే కాదు, గాడ్ అనేటటువంటి పదం కూడా వాడబడింది. కాబట్టి ఆయన దేవుడు అని చాలా స్పష్టముగా రుజువు అవుతుంది. యేసుక్రీస్తు వారు చూసినట్లయితే ఆయనే మెస్సయ్య అని, ఆయనే అభిషక్తుడని, ఆయనే దేవుడు అనేటటువంటి విషయము స్పష్టముగా లేఖనముల నుంచి రుజువు చేయబడుతుంది. అందుకే పౌలు గారు ఏమని వాదిస్తూ ఉన్నారంటే యేసే క్రీస్తయి ఉన్నాడని మీరందరూ కూడా నమ్మాలి, యేసే దేవుడని మీరు నమ్మాలి అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొక చక్కని రుజువుతో మరొకసారి యేసుక్రీస్తు వారు దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇంకా లోతుగా ధ్యానం చేద్దాము. దేవుడు అప్పటి వరకు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.